హీరోస్ లో అందరికంటే ఎక్కువగా అల్లు అర్జున్ పుష్ప 2 కోసం 300 కోట్లు తీసుకున్నాడు అని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. త్వరలో సెట్స్ పైకి వచ్చే అట్లీ సినిమాకు ఎంత తీసుకుంటున్నాడు, మరి మిగతా స్టార్స్ ఎంతెంత తీసుకుంటున్నారు, ఎవరు ఏ రేంజ్ లో ఉన్నారు, వాట్స్ ది స్టోరీ. తెలుగు సినిమా అన్నింటిలోనూ టాపే. బడ్జెట్, కలెక్షన్స్, రెమ్యునరేషన్ ఒకటేంటి, అన్నింటిలోనూ నెంబర్ 1. పాన్ ఇండియా హిట్స్ తో మన హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లు దాటిపోయింది. తెలుగు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే అమ్మో అనుకున్న రోజులు పోయాయి. 100 పక్కన మరో 0 చేరి 1000 కోట్లు రాబట్టే స్థాయికి వెళ్లిపోయింది. మినిమం బడ్జెట్ 500 కోట్లు, మినిమం రెమ్యునరేషన్ 100 కోట్లుగా మారిపోయింది. రికార్డ్స్ తిరగరాసిన పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లి కూర్చుందో మనందరికీ తెలిసిందే. దాంతో పాటే రెమ్యునరేషన్ కూడా ఎగబాకింది. త్వరలో నటించే అట్లీ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. పుష్ప 2లా బన్నీకి పార్ట్నర్షిప్ లేకపోవడంతో రెమ్యునరేషన్ కింద 170 కోట్లు ఇస్తున్నారని సమాచారం. పాన్ ఇండియా హీరో రెమ్యునరేషన్ ఎలా ఉంటుందో డార్లింగ్ మన వాళ్లకు రుచి చూపించాడు. బాహుబలి 2 హిట్ తర్వాత చాలా కాలం 100 కోట్లతో ఉన్న డార్లింగ్, సలార్, కల్కి వంటి అవుట్ అండ్ అవుట్ హిట్స్ తర్వాత పెరిగిన రేంజ్ తో పాటు రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. ఫౌజీ సినిమాకు 140 కోట్లు, స్పిరిట్ కి 150 నుంచి 170 కోట్లు తీసుకుంటున్నాడన్న టాక్ నడుస్తోంది. ట్రిపుల్ టైంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు రెమ్యునరేషన్ ముందే ఫిక్స్ అయినా ఏడాదిలో తీయాల్సిన సినిమా 2 ఏళ్లు దాటింది. ఈ టైంలో ఒక్కొక్కరు 3 సినిమాలు చేసేయొచ్చు. 3 సినిమాల రెమ్యునరేషన్ ట్రిపుల్ ఇవ్వలేకపోయినా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒక్కొక్కరికి 60 నుంచి 70 కోట్లు ఇచ్చారట. ట్రిపుల్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ పెద్దీతో 100 కోట్ల మార్క్ దగ్గరకు చేరారట.